పొద్దున్న లేస్తే చాలా అది వాడితో పడుకుంది, వాడు దాంతో పడుకున్నాడు. ఇట్ షోస్ అవర్ సొసైటీ స్లీపింగ్. రోజుకో డ్రెస్, వారంకోసా పార్లర్, ఖాళీగా ఉంటే ఆన్లైన్ షాపింగ్. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా మినిట్ టు మినిట్ అప్డేట్ విత్ సెల్ఫీస్. స్టేటస్ పెట్టిన ప్రతిసారి కొత్తదనం కావాలి మనకి. అందుకే వేసిన డ్రెస్ వేయం. సెల్ఫీ కల్చర్ కదా మనది. అన్ని కొత్తగా ఉండాలి, బ్రాండ్ న్యూగా. అందుకే పార్ట్నర్ పాతదైనా మార్చేయడమే. ప్రేమ లేకుండా పడుకొని సోషలిజం అనుకుంటున్నారు. యు ఆర్ లీడింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఇల్లీగల్ ప్రాస్టిట్యూట్ బై సెల్లింగ్ యువర్ పార్ట్నర్స్ హార్ట్. వెస్టర్న్ కల్చర్ సార్. కెన్ వి హుకప్? ఒకడిని మనసుతో పని లేదు, పని కానిచేద్దామంటున్నాడు. ఈ ఫీలింగ్స్తో అవసరం లేదు, అవసరం తీర్చు అంటుంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? పిజ్జాలతో పాటు పక్క దేశం నుంచి ఇది కూడా తెచ్చేస్తాం. ఏది మంచిది కాదు. ఒకటి హెల్త్కి, ఒకటి లైఫ్కి. మీ డిమాండ్స్ ఏంటి? ఏదో సాటిస్ఫాక్షన్ కోసం కేసు వేసా. బట్ శిక్ష పడాలంటే బయటికి రక్తం కనిపించాలి. గుండెకి తగిలిన గాయం అనుభవించగలం కానీ చూపించలేంగా. నేను చెప్పగలిగేది ఒక్కటే, మోసం చేసిన వాళ్ళే హాయిగా సిగ్గు లేకుండా బతుకుతుంటే నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? బీ బ్రేవ్, బీ హార్ట్లెస్. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నా సార్, గిల్టీగా లేదా? మోసపోయింది ఒక మనిషి, మోసం చేసింది ఒక మనిషి. రిజర్వేషన్స్ గురించి మాట్లాడడానికి ఇదేం గవర్నమెంట్ ఎగ్జామ్ కాదు సార్. ఇది ఎలాగో నిలబడిన కేసు సార్. ఇదే నమ్మకం ప్రతివాడికి. ఏం పీకగలుగుతాడు వీడు మోసం చేసినాని? నచ్చలేదని సింపుల్గా ఒక వర్డ్ చెప్పి దొబ్బేస్తే చూస్తూ కూర్చోవాలా? ఆత్మహత్యలు చేసుకోవాలా? అందుకే నేను మిమ్మల్ని నమ్ముకున్నా. కోర్టులో అయినా ఇంజస్టిస్ జరుగుతుందేమో కానీ మీ దగ్గర కాదు. తను మీ టీవీలో ఉందంటే రోడ్డు మీద ఉన్నట్టే. ఐ లవ్ యూ డార్లింగ్. వచ్చే జన్మలోనే నాతో సరిగా ఉండు, హ్యాపీగా చూసుకుంటా. ఇష్టం లేకుండా కలిసి ఉండలేరు కదా సార్. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన ప్రతిసారి ఇష్టం, ప్రేమ లేనట్టేనా? మీ అమ్మ విషయంలో నమ్మవు కదా ఇలాంటివి. ఫస్ట్ నీ రిలేషన్స్లో ఉన్న గొడవల గురించి బయట వాడికి చెప్పడం ఆపే. సగం రిలేషన్స్ నిలబడతాయి. అది వాడికి ఎంటర్టైన్మెంటే తప్ప సెంటిమెంట్ కాదు. నువ్వు అనుకున్నట్టు మీ పేరెంట్స్ ఆలోచించుంటే నువ్వు ఎక్కడ ఉండేవాడి బ్రో? గొడవైన ప్రతి జంట విడిపోతే మన నెక్స్ట్ జనరేషన్ DNA రిపోర్ట్ పట్టుకొని తిరగాలి.